లేని ఎన్డీఏ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి ప్రభంజనం 243 స్థానాలకు గాను 202 స్థానాల కైవసం 35 సీట్లకే పరిమితమైన విపక్ష మహాగఠబంధన్ బీజేపీకి 89, జేడీయూకి 85 సీట్లు, 25 స్థానాల్లో ఆర్జేడీ, 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 19 సీట్లు, 5 సీట్లలో ఎంఐఎం జయకేతనం. 0 చుట్టేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ. ప్రజాస్వామ్య విజయం అభివర్ణించిన ప్రధాని మోడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు బండారం బట్టబయలు అంటూ అదానీ వైజాగ్ టెక్ పార్క్లో గూగుల్ భాగస్వామి, సిఐఐ వేదికగా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ ఎండి కరణ్ అదానీ స్పష్టీకరణ. కొండబద్దలు కొట్టినట్టు వాస్తవాలను విస్తుపోయిన చంద్రబాబు, తద్వారా ఇన్నాళ్లు తాము చేసిన దుష్ప్రచారమైన తేటతెల్లం. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోని అదానీ వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్. ఈ విషయాన్ని దాచి తాను క్రెడిట్ కొట్టేసేందుకు బాబు విఫలయత్నం. తాజా కరణ్ అదానీ ప్రకటనతో ఇరుకుని పడ్డ సర్కార్. 2 సంస్థలు కలిసి $15 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాయని అదానీ వెల్లడి. ఇప్పటికే పోర్ట్లు, సిమెంట్, ఎనర్జీ, డేటా సెంటర్స్ రంగాల్లో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు. వీటిని కొనసాగిస్తూ వచ్చే 10 ఏళ్లలో మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు. ఇన్ని వాస్తవాల మధ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో మళ్లీ క్రెడిట్ చోరీకి యత్నం. ఇదేం విడ్డూరం వంటి పారిశ్రామికవేత్తల్లో విస్తృత చర్చ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పెట్టుబడులతో టెక్నిక్ అంటూ పాత కంపెనీలకు కొత్త భూ కేటాయింపులు.